నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. భారతీయ చరిత్రలోనే అత్యంత పటిష్టమైన భద్రత నడుమ అత్యంత గోప్యంగా జరిగే ఒక ప్రాచీన ఆచారాన్ని ఈ ఎక్స్ప్లెయినర్లో లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇక్కడ మనం ఎలాంటి మ్యాజిక్లనో లేదా అతీంద్రియ శక్తులనో గుడ్డిగా సమర్థించడం లేదు సుమా. కానీ వందలేళ్లుగా వస్తున్న అసలు కథేంటి, దాని వెనుక ఉన్న భక్తుల అపారమైన విశ్వాసాలు ఏంటి అనేవి ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఒక్కసారి ఈ కటిక చీకట్లో మునిగిపోయిన నగరాన్ని ఊహించుకుందాం. ఇది ఆధునిక కాలంలో పూరి నగరంలో జరిగే ఒక రియల్ లైఫ్ బ్లాకౌట్. ఆశ్చర్యమేమిటంటే ఒకే ఒక గుడిలో జరిగే ఒకే ఒక క్రతువు కోసం ఒక నగరం మొత్తం ఇలా కరెంటెందుకు కోల్పోతోంది? మైండ్ బ్లాంక్ అవుతోంది కదూ? అవునండి, ప్రభుత్వం స్వయంగా విద్యుత్ సరఫరాని పూర్తిగా నిలిపివేస్తుంది. ఆలయం చుట్టూ భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరిస్తాయి. ఎటు చూసినా కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటి. అసలు ఆ చీకట్లో ఏం జరుగుతుందంటారు? సరే, కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. పూరీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకొకసారి నవకళేబర అనే ఒక అత్యంత పవిత్రమైన ఉత్సవం జరుగుతుంది. నవకళేబర అంటే సింపుల్గా చెప్పాలంటే కొత్త శరీరాన్ని ధరించడం. ఈ సమయంలో పాత విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో తొలగించి వాటి స్థానంలో కొత్తగా చెక్కిన దారువు, అదేనండి చెక్క విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. మనమిందాక మాట్లాడుకున్న ఆ సిటీ బ్లాకౌట్ ఉంది చూశారు, అది ఈ నవకళేబర ఉత్సవంలో వచ్చే అత్యంత కీలకమైన మిస్టీరియస్ ఘట్టానికి ఒక నాంది మాత్రమే. ఈ క్రతువుని మనం మిడ్ నైట్ ట్రాన్స్ఫర్ లేదా అర్ధరాత్రి జరిగే రహస్య మార్పిడి అని పిలవచ్చు. కరెంటు మొత్తం తీసేసిన తర్వాత కేవలం 3 ప్రధాన పూజారులు మాత్రమే ఆ గర్భగుడిలోకి అడుగుపెడతారు. అది కూడా ఎలా పడితే అలా కాదు. వారు తమ కళ్లకు దట్టమైన గంతలు కట్టుకోవాలి, చేతులకు మందపాటి వస్త్రాలను గట్టిగా చుట్టుకోవాలి. కంటికి ఏమీ కనిపించకుండా, చేతికి స్పర్శ కూడా సరిగ్గా తగలకుండా వారు ఆ పాత విగ్రహం కడుపులో దాగి ఉన్న ఒక అత్యంత రహస్యమైన వస్తువుని చాలా జాగ్రత్తగా బయటకు తీసి ఆ కొత్త విగ్రహంలోకి మార్చాలి. అయితే ఇక్కడే అసలైన మిస్టరీ దాగి ఉంది. ఆ కటిక చీకటిలో ప్రాణాలకు తెగించి మరీ ఆ పూజారులు దేనిని మారుస్తున్నారు? ఒక చిన్న వస్తువుకి ఎందుకంత భద్రత, అంతటి అంతుచిక్కని గోప్యత? అసలు ఆ వస్తువు వెనుకోన్న పురాణ నేపథ్యమేమయ్యుంటుంది? ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే మాత్రం కాలయంత్రంలో చాలా వెనక్కి, అంటే ఏకంగా పురాణాల కాలానికి ప్రయాణించాల్సిందే. ఈ అంతుచిక్కని రహస్యానికి మూలాలు వెతకడానికి మనం నేరుగా ద్వాపర యుగానికి వెళ్ళాలి. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైనప్పుడు ప్రభాస తీరంలో ఒక వేటగాడి బాణానికి గురై తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత పాండవులు ఎంతో శోకతప్తులై ఆయన భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కాని ఖచ్చితంగా ఆ దహన క్రతువులో ఎవరూ ఊహించని, మాటలకి అందని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇక్కడ మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడి భౌతిక కాయం మొత్తం పంచభూతాల్లో కలిసిపోయినా సరే ఆయన హృదయం మాత్రం ఆ చితిమంటల్లో కాలిపోలేదు. నమ్మశక్యం కాదు కదూ? అది అచ్చముక లోహపు ముక్కలా అలాగే ఉండిపోయిందట. పైగాది నిరంతరం ఒక రకమైన ప్రకంపనలు, అంటే వైబ్రేషన్స్ సృష్టిస్తున్న ఒక అత్యంత శక్తివంతమైన వస్తువులా ఉందని చెబుతారు. దీనినే మన పురాణాలలో బ్రహ్మపదార్థం అని పిలుస్తారు. అగ్నిదేవుడు కూడా దహించలేని ఒక దివ్యమైన సజీవమైన హృదయమది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మంటల్లో కాలన బ్రహ్మపదార్థాన్ని ఏం చేయాలో తెలియక పాండవులు ఎంతో భక్తిశ్రద్ధలతో దానిని పవిత్ర జలాల్లో నిమజ్జనం చేశారు. ఆ తర్వాతే అది ఒక విచిత్రమైన అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ బ్రహ్మపదార్థం అలా నీటిలో ప్రయాణిస్తూ ఒక చెక్క మొద్దులా లేదా దారువు రూపంలో మారిపోయి చివరకు మన ఒడిషా తీరానికి చేరుకుందని పవిత్ర గ్రంథాలు వివరిస్తున్నాయి. అలా ఏళ్ల తరబడి సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆ పవిత్రమైన చెక్కమొద్దు ఇదేనని చెబుతారు. అలా ఒడిషా తీరానికి చేరుకున్న ఆ పవిత్రమైన దారువుతోనే నేడు మనం గుడిలో దర్శించుకుంటున్న పూరీ జగన్నాథుని విగ్రహాన్ని మొదటిసారిగా చెక్కారని చరిత్ర మరియు పురాణాలు బలంగా చెబుతున్నాయి. అంటే దీనర్థమేంటో తెలుసా? ఆ దైవికమైన బ్రహ్మ పదార్థం ఈనాటికి, అవును ఈ క్షణానికి కూడా ఆ జగన్నాథుని విగ్రహం లోపల అత్యంత పదిలంగా ఉంచబడిందన్నమాట. మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, ఆ అర్ధరాత్రి జరిగే రహస్య మార్పిడి, అది అక్షరాలా ఈ బ్రహ్మ పదార్థానిదే. అయితే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది.
ఆ అర్ధరాత్రి పూజారులకు కళ్ళకి గంతలు, చేతులకు ఆ మందపాటి వస్త్రాలు ఎందుకు అవసరమో. ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైనా పొరపాటున నేరుగా కళ్లతో చూసినా లేదా ఎలాంటి వస్త్రం లేకుండా వట్టి చేతులతో తాకినా సరే తక్షణమే మరణం సంభవిస్తుందని ఒక అత్యంత బలమైన విశ్వాసం అక్కడ ఉంది. అందుకే టెక్నాలజీ ఇంతగా పెరిగినా ఈ ఆధునిక యుగంలో కూడా ఆ పూజారులు తమ ప్రాణాలను రక్షించుకోడానికి అత్యంత కఠినమైన నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ ప్రాసెస్లో స్వయంగా పాల్గొన్న ప్రధాన పూజారులు పంచుకున్న అనుభవం వింటే మాత్రం ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కళ్లకు గంతలు కట్టుకుని వస్త్రాలు చుట్టుకున్న చేతులతో ఆ బ్రహ్మపదార్థాన్ని పట్టుకున్నప్పుడు అది అచ్చం ఏదో ఒక సజీవ ప్రాణిని తాకినట్లు, మరీ ముఖ్యంగా ఒక పాము చేతిలో ఎలాగైతే మెలకలు తిరుగుతుందో అలా అనిపిస్తుందని వారు స్వయంగా చెబుతుంటారు. ఈ అనుభవం విన్న కోట్లాది మంది భక్తులు అది కేవలం ఒక వస్తువు కాదు, ఇప్పటికీ సజీవంగా కొట్టుకుంటున్న సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి హృదయమే అని 100% బలంగా నమ్ముతారు. ఈ బ్రహ్మపదార్థం గురించి తెలుసుకున్నాక పూరీ గుడి చుట్టూ అల్లుకున్న ఇతర రహస్యాలకు, ఆ విగ్రహం లోపల ఉన్న శక్తికి ఒక అద్భుతమైన కనెక్షన్ ఉందని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఆలయ గోపురంపై ఉండే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగరడం, అలాగే ఆ గుడి గోపురం మేడుగా ఏ పక్షులు ఎగరకపోవడం లాంటివి సైన్స్కు కూడా అంతుచిక్కని మిస్టరీలు. ఇలా భౌతికంగా మన కంటికి కనిపించే అద్భుతాలన్నిటి వెనుక ఉన్న అసలు కారణం ఆ విగ్రహం లోపల దాగి ఉన్న బ్రహ్మపదార్థం యొక్క అపారమైన శక్తే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.